నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పశు వైద్య ఆరోగ్య శిబిరం ఏర్పాటు. పశు వైద్య ఆరోగ్య శాఖ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్న రాష్ట్ర మంత్రి వాకిశెట్టి సుభాష్. కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి అందరూ సమిష్టిగా కృషి చేయాలి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ షాద్ మోహన్. గృహ నిర్మాణంలో క్రెడై అందిస్తున్న సేవలు అమూల్యమైనవి. క్రెడై 3 రోజుల ప్రదర్శన ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. డీటెయిల్స్ చూస్తే కాకినాడ రూరల్ తమ్మవరం శివారు రావువారి తోటకు చెందిన గుబ్బల లీలావతి అనే 3 నెలల గర్భవతికి వైద్యం సక్రమంగా చేయలేదని ఆరోపిస్తూ బాధితులు కాకినాడ వినోదయ హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు. గుబ్బల లీలావతి అనే 3 నెలల గర్భవతికి వైద్య నిమిత్తం వినోదయ హాస్పిటల్లో చేరగా వైద్యం సరిగా చేయలేదని తల్లి పిల్లలకు ప్రమాదమని చెప్పి అబార్షన్ చేశారని అన్నారు. అనంతరం ప్రాణాపాయ స్థితిలో ఉన్న గుబ్బల లీలావతికి 3 రోజులు వైద్యం సరిగ్గా ఇవ్వకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో ఉందని బంధువులు ఆరోపించారు. వెంటిలేటర్పై క్రిటికల్ పరిస్థితుల్లో ఉన్న డబ్బులు కట్టి తీసుకువెళ్లండని హాస్పిటల్ యాజమాన్యం వేధిస్తోందని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. అది కలవదొడ్డి సార్. తమ్మవరం మా పాపని తమ్మవరం మా అత్తయ్య గారు వాళ్ళ అబ్బాయికి ఇచ్చింది సార్. ఇస్తే ఆవిడకి మా అమ్మాయికి 3 నెలల వచ్చింది సార్. మా ఇక్కడ వీరా డాక్టర్ గారు కోళ్ళ హాస్పిటల్లోని ముందుసారి డెలివరీకి ఆవిడ దగ్గర వేసారు సార్. మళ్ళీసారి కూడా 3 నెలలు వచ్చింది సార్. 3 నెలలు వస్తే డెలివరీ మామూలుగా చూపించుకోవడానికి వెళ్ళారు సార్. చూపించుకోవడానికి వెళ్ళేటప్పుడు ఈవిడికి పచ్చగామిళ్ళు వచ్చాయనేసి ఆవిడ చెప్పింది సార్. చెప్తే 4 రోజులు హాస్పిటల్లో ఉండిపోయారు సార్. ఉండిపోయిన తర్వాత 4 రోజులు ఉన్న తర్వాత 4 రోజుల తర్వాత తగ్గిపోయింది అని చెప్పింది సార్. తగ్గిపోయిందని చెప్తే మేము వెళ్ళి మామూలుగా ఏమన్నా ఇప్పుడు పనిలోకి పోతారు సార్, అవసరం అయితే ఎక్కడిదెక్కడే కదా సార్, ఇలాగ వచ్చి తీసించి మామూలుగా చిల్లన్ రిపోర్ట్లు ఎట్టి మళ్ళీ లైన్ చేస్తాడు సార్ అని చెప్తే ఓకే అలా అయితే నా బిల్లు కట్టండి తర్వాత వెళ్ళండి అన్నారు సార్. అంటే వెళ్ళాను సార్. వెళ్ళి ఆమె అన్నట్టు పొద్దున్న మళ్ళీ తీసుకొచ్చి మరి ఎంత పాయింట్లు ఉన్నాయి చూడాలి కదా సార్. ఆవిడ చూసుకుంది సార్. ఆ తర్వాత 4 రోజులకి 5 రోజులకి మందులు రాసి ఇచ్చేసింది సార్. ఇచ్చేసేటప్పటికి 3 రోజులకి ఆవిడకి సీరియస్ అయిపోయింది. సీరియస్ అయిపోతే 3 అన్నట్టు తీసుకొస్తే అయ్యి బాబాయ్ ఇంత లైన్ ఎక్కడ వేసారు, ఇప్పుడు మీరు ఏదో పెట్టేశారు పిల్లకనేసి అన్నది సార్. అన్న తర్వాత ఈవెన్ అర్జెంటుగా తీసుకెళ్ళి మామూలుగా వినియోగానే ఆపోలో కానీ పెట్టాలా అని చెప్పారు సార్. నాకు అప్పటికి ఇంకా కాళ్ళు ఆడలేదు సార్. ఏం చేయాలో నాకు అర్థమవక మేడం గారు ఇప్పుడు అటాటికి అలాగే సార్ మేడం గారు నాకేం తెలుస్తుంది అనేసి దాంట్లోకి ఆవిడ అంబులెన్స్ పెట్టి మామూలుగా దీనికి యాన్వర్స్ చేశారు సార్. వినోదయ హాస్పిటల్ జాయిన్ చేసిన తర్వాత వీళ్ళు రమ్మన్న బాబు అనేసి పిలిచారు సార్. నేను వెళ్ళాను సార్. మా వాళ్ళు అందరూ వచ్చారు సార్. వచ్చిన తర్వాత బాబు పాప పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది, మీరు వైద్యం చేస్తాను, ఆవిడ బాగుంటుందో బాగోదని నేను ఆ నిర్ణయం నేను చెప్పలేనన్నారు. ఓకే సార్ మీరు మీ దయోధనం బతికితే చస్తుంది అనేసి మేము చేర్చాను సార్. చేర్చిన తర్వాత మెడిసిన్ అందిస్తున్నాం సార్. మెడిసిన్ అందిస్తున్నామంటే కనీసం ఆ మెడిసిన్ ఆవిడ దగ్గరికి వెళ్తుందో లేదో తెలియదు. నీ గొట్టంలోంచి అందించేసినట్టు ఆవిడకి అందించేస్తే ఆవిడ అటుకెళ్ళి అందులో వేసేస్తాం ఒకటే. తర్వాత మనిషి హాస్పిటల్లో అందులో ఉంది కాబట్టి ఐసీ రూమ్లో ఉంది కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళడానికి సరిపోం. ఆ తర్వాత పైన బయట అనేది ఒక అర్థం ఉంటుంది, ఈ మెడిసిన్ అందిస్తుందా లేదా అని చూడడానికి మనిషి కూడా ఉండాలి కదా. మాకు న్యాయం కావాల్సింది కాదు సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ముందల 70,000 80,000 కట్టాను సార్. ఇప్పుడు మళ్ళీ 70,000 లైన్ ఉంది, 50,000 కట్టి అన్నారు సార్. అది
తర్వాత మా పాప నిన్న చూతులేకే చనిపోయి ఉంది సార్. కానీ వీళ్ళు బతుకుందని వీళ్ళు చెప్తున్నారు సార్. అందుకు మా పాపను తీసుకెళ్ళి పెద్ద హాస్పిటల్లో చూపించి అది బతుకున్నదో చచ్చిపోయిందో ఏ రోజు చచ్చిపోయిందో చూపించి ఆ సర్టిఫికేట్ తెచ్చిన తర్వాత నేను మాట్లాడతాను సార్. కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పశు ఆరోగ్య వైద్య శిబిరాన్ని రాష్ట్ర మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తోందన్నారు. పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశు పోషణ ఖర్చులు తగ్గించడానికి, పశుసంవర్ధక సేవలను పశు పోషకులకు మరింత చేరువ చేయడానికి జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతోందని, పశు పోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో తేలికపాటి శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించడం, ఎదలో ఉన్న పశువులను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం, చూడి పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ సూచనలు ఇవ్వడం లాంటివి చేస్తారని అన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెంది పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు. పశు ఆరోగ్య సంరక్షణలో భాగంగా అన్ని గ్రామాలలో పశువులకు వ్యాధి నిరోధక టీకాలు ఉచితంగా అందించడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని పశు పోషకులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశువులు ప్రమాదవశాత్తు మరణించిన ఎడల పశు పోషకులు ఆర్థికంగా నష్టపోకుండా పశువులకు బీమా తీసుకోవాలని అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ మేలుజాతి పెయ్యి దూడలు పుట్టించడం ద్వారా గ్రామాలలో మేలుజాతి పశు సంపదను అభివృద్ధి చేయాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ద్వారా నామమాత్రపు ఫీజుతో లింగ నిర్ధారిత వీర్యాన్ని అందిస్తోందని, పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. పశు పోషకులకు 70% రాయితీపై పశుగ్రాస విత్తనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుందన్నారు. కార్మిక సంక్షేమ శాఖ మంత్రి వాసంశెట్టి సత్యవాడ గ్రామ ప్రజల తరఫున చిరు సత్కారం. సత్యవాడ గ్రామం అంటే అందరూ రైతు సోదరులకు అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. అందరూ కూడా స్టేజ్ దగ్గరకు వచ్చి ఇక్కడ స్టేజ్ దగ్గర ఉన్న చైర్స్ లో ఆశీర్వాదం కోరుతున్నామండి. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు ఇచ్చేసినటువంటి మన స్టేజ్ దగ్గరికి రాలేదే మేడం ఫ్రెండ్ సార్ ఒకసారి ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం, ఈ పాడి పరిశ్రమ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలియజేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాల లాంటి శిబిరాలు ఎక్కడ లేవు, చిత్తశుద్ధి లేదు. సో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగుండాలి, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి మన రాష్ట్రం నుంచి అనే ముఖ్య ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే 3-4 నెలలు పట్టింది. రైతులకు డబ్బులు రావాలంటే ధాన్యం బస్తా మీద 5 నెలల నుంచి 6 నెలలు పట్టింది. అది అధిక వడ్డీలకి మీరు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి. మరి అలా కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చిననే బకాయిలు 1200 కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు వెంటనే ఈసారి ఈ ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద 24 గంటల వ్యవధిలో మీ ఖాతాల్లో 2-3 గంటల్లో కూడా పడిన అంటే
ఇది రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మరి ఈరోజు పాడి పరిశ్రమ బాగుండాలి, వాటిని కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమిది కాదు, సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. జగ్గంపేట ప్రభుత్వోన్నత పాఠశాల నందు సిడిపిఓ పూర్ణిమ అధ్యక్షతన జాతీయ బాలికల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు కుమారి టి ఆదిలక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ఒక లక్ష్యం ఉండాలని, విద్యార్థి లక్ష్యం మరలకూడదని తెలియజేశారు. బాలికలు విద్యార్థి దశ నుండి చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లిదండ్రులు బాలలపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని, వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని సూచించారు. అదేవిధంగా బాలలు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు. ఎవరైనా ఆకతాయిలు బాలలను లైంగిక వేధింపులకు గురి చేసిన, బాల్య వివాహాలు ఎక్కడైనా జరుగుతున్నట్టు సమాచారం తెలిస్తే చైల్డ్ లైన్ 1098 లేదా పోలీస్ 112కి ఫోన్ చేసి సమాచారం అందించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా చైల్డ్ హెల్ప్ లైన్ 1098 ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బి శ్రీనివాసరావు మాట్లాడుతూ మన దేశంలో జాతీయ బాలికల దినోత్సవం ప్రతి సంవత్సరం జనవరి 24న జరుపుకుంటున్నామని, 2008లో మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖకు తీసుకున్న చొరవ కారణంగా ప్రతి సంవత్సరం జాతీయ బాలికా దినోత్సవం నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ సంవత్సరం థీమ్ ఉజ్వల భవిష్యత్ కోసం బాలికల సాధికారత అనే నినాదంతో మన సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న లింగ ఆధారిత వివక్ష గురించి బాలికలకు అండగా ఉంటామని, అమ్మాయిలకు 18 సంవత్సరాలు నిండకుండా బాల్య వివాహాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఫోక్సో చట్టం ప్రకారం అబ్బాయిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలియజేశారు. అనంతరం జగ్గంపేట నియోజకవర్గం బాల్య వివాహ రహితంగా మార్చుదామని, అంబేద్కర్ సాక్షిగా నేను సైతమని అందరూ సంతకాలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్, వందన యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ అధ్యక్షులు పులిప్రసాద్, ఏపీఎం బి ప్రశాంతి, పిహెచ్ డాక్టర్ శ్రీరామ్, పిఎన్ లక్ష్మీకాంతం, సిహెచ్సి ఏ లక్ష్మి, మౌనిక, ఇన్ఛార్జ్ హెచ్ఎం హస్రనా బేగం, సూపర్వైజర్లు సునీత, అమ్మాజీ, అంగన్వాడీ కార్యకర్తలు, డ్వాక్రా మహిళలు, స్కూల్ బాలికలు తదితరులు పాల్గొన్నారు. కూరలు అంటే చిరాకు నాకు, ఇంటి దగ్గర తిన్నాం. కానీ ఇక్కడ నువ్వు ఏం చేయాలి? ఆకులు తినకపోతే నీకు ఐరన్ రాదు. ట్యాబ్లెట్లు వేసుకుంటావా? ఎన్నెళ్ళు వేసుకుంటావు? వాళ్ళు వచ్చి బలవంతంగా నోట్లేసి మింగిస్తున్నారా? అది లేకుండా మీరు చూసుకునే పరిస్థితికి రావాలి. అంటే ఇక్కడ మెనూని ఖచ్చితంగా మీరు పాటించాలి, తినాలి. అమ్మ అయితే టైం టేబుల్గా వండుతారా ప్రతిరోజు? మీకు ఏది కావాలి అది ఇక్కడ గవర్నమెంట్ పెట్టింది కాబట్టి తప్పకుండా తినండి. అదేవిధంగా ఎడ్యుకేషన్ ఒకటే మనల్ని ఎంత స్థాయికన్నా తీసుకురాగలదు. మేడం చెప్పారు ఇందాక, ఒక టీచరు ఇన్స్పిరేషన్ నాకని. తల్లిదండ్రుల్ని గురువుల్ని ఎప్పుడూ మర్చిపోకూడదు ఎంత స్థాయికి వెళ్ళినా. నాకు సర్వీస్ అంటే ఇష్టం, సర్వీస్ సెక్టార్లోనే పని చేయాలని నేను ఈ రాష్ట్ర స్థాయిలోకి వెళ్ళాను. నేను కూడా ఒక స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న విద్యార్థినే మీకులా. నేను ఈరోజు మంగళగిరిలో రాష్ట్ర స్థాయిలో 6 ఉంటాం అన్నమాట, చైల్డ్ రైట్స్ మీద పనిచేసే కమిషన్. అందులోకి వెళ్ళానంటే మరి గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను. దీని గురించి మీరు అందరూ కూడా, అప్పటికైతే ఫెసిలిటీస్ లేవు, ఈరోజు మరి అన్ని ఫెసిలిటీస్ మీకు ఇచ్చారు, అన్నీ ఫ్రీ ఇచ్చారు. మనకి ఆడపిల్ల పుట్టిందంటే బాధపడే రోజుల నుంచి ఆడపిల్ల పుట్టిందంటే గర్వపడే స్టేజ్కి ఇప్పుడు మన సమాజం మారుతుంది. ఇంకా విలేజ్లో అక్కడక్కడ 1-2 ఉన్నారేమో, కానీ ఈరోజు ఆడపిల్లలు మగపిల్లలను చూసే రోజులు పోనీ. నాకు తెలుసు ఇంకా ఉన్నారు అని అనుకోవట్లేదు. ఇంకా పాత తరంలో 1-6 ముసలాలు మిగిలిన చోట ఈ ఆడపిల్లల గురించి కొడుకు ఉండాలి అనే సిద్ధాంతం ఉందేమో, కానీ ఇప్పుడు మగపిల్లల కంటే ఆడపిల్లలే కావాలని అందరూ కోరుకుంటున్నారు. అందులో డౌట్ ఏం లేదు. అయితే ఊమ్ టు టూమ్, గర్భస్థం నుండి సమాధి వరకు కూడా దోచుకోబట్టే జాతి ఏదైనా ఉందంటే అది స్త్రీ జాతి. గర్భస్థ శిశువు హత్యలు కానీ మొదలవుతుంది, భ్రూణ హత్యలు కానించి. అది
ఇంకొకసారి ఈ టాపిక్ నేను చెప్పాను, ఐడియా ఉందో లేదో, నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఇది మోస్ట్ ఆడపిల్లలకి, ముఖ్యంగా మీలో ఎదిగే యుక్త వయసులో ఉన్న పిల్లలకి అనేది చాలా ముఖ్యం అన్నమాట. దీని మీద కొంచెం మందికి అవగాహన సరిగ్గా లేకపోవడం వల్ల పట్టించుకోవట్లేదు. అందుకని దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒక్క టాపిక్గా తీసుకున్నాను. రక్తహీనత, దీనిని ముందుగా మీకు ఉంది. రక్తహీనత ఎనిమి అంటే ఐడియా ఉందా? రక్తం సరిగ్గా లేకపోవడం, మీ బాడీలో ఉండాల్సిన దానికన్నా తక్కువ ఉండడం అన్నమాట. దీన్ని ఎలా గుర్తుగా, దీని యొక్క లక్షణాలు ఏంటి అనేది చెప్తున్నాను. ఈ విధంగా ఉంటారనమాట. రక్తహీనత ఉన్న పిల్లలు కళ్ళల్లోని మనకి ఇలా నీరసంగా పాలిపోయినట్టు కళ్ళు గట్ట కనిపిస్తూ ముమ్మడివరం మండలం కమిడి పంచాయతీ చింతపల్లి లంకపాత గ్రామంలో గోదావరిని ఆనుకుని ఉన్న లంక భూముల్లో ఇసుక అక్రమ త్రవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు పట్టినట్లు వ్యవహరించడం వల్ల విమర్శలకు తావిస్తోంది. లంక భూముల్లో అక్రమ ఇసుకను జేసీబీ సహాయంతో ట్రాక్టర్పై తరలిస్తున్నారు. అధికార పార్టీ పేరు చెప్పుకొని అక్రమ ఇసుక దందాను కూటమి నాయకులు చేస్తున్నారు. అక్రమ ఇసుక త్రవ్వకాలు లంక గ్రామాల మనుగడకు పెనుముప్పుగా మారుతుందని లంకవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడం విశేషం. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబ వ్యవస్థ కూడా ఆరోగ్యంగా ఉంటుందని శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎస్ చంద్రశేఖర్ అన్నారు. శుక్రవారం కాకినాడ ఇంద్రపాలెం వంతెన సమీపంలో గల శ్రీ లక్ష్మీ గణపతి టాక్సీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంఘ సభ్యులకు వాసన్ ఐ కేర్ హాస్పిటల్, కలో డెంటల్ హాస్పిటల్ వారి సహకారంతో ఉచిత కంటి దంత వైద్య శిబిరం నిర్వహించారు. సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా సంఘం కార్యదర్శి చంద్రశేఖర్ మాట్లాడుతూ, నేడు రాత్రి సమయంలో వాహనాలను నడపాలంటే భయం వేస్తోందని, ఎదురుగా వచ్చే వాహనాల లైటింగ్ హాఫ్ షేడ్ లేకపోవడం వలన ప్రమాదాలు జరుగుతున్నాయని, రవాణా శాఖ అధికారులు దీనిపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు వక్కపట్ల నాగబాబు, కొప్పిశెట్టి ఆనందరాజు, కొక్కిరిమెట్ల శ్రీనివాస్, బోను సత్యనారాయణ, వెంకీ చంద్రశేఖర్ పెద్ద సంఖ్యలో సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు ఈ లక్ష్మీ గణపతి ట్యాక్సీ స్టాండ్ ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. ఈరోజు ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఈరోజు 24వ తారీఖు డ్రైవర్స్ డే. దాన్ని ప్రత్యేకించి వాసన ఐ కేర్ వారి సౌజన్యంతో ఇక్కడ మెడికల్ క్యాంపు పెట్టడం జరిగింది. తర్వాత అలాగే డెంటల్ వైద్యులు, తర్వాత బీపీ షుగర్ డ్రైవర్స్కి ఈరోజు ఉచితంగా మెడికల్ క్యాంప్ ఇక్కడ పెట్టడం, తద్వారా మా కాకినాడలో ఉన్న డ్రైవర్ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి చాలామంది వచ్చి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్నారు. దాని గురించి ఈ వాసన ఐ కేర్ వారికి, అలాగే మిగతా వాళ్ళ మెడికల్ బృందానికి కూడా ప్రత్యేకమైన మా యొక్క యూనియన్ తరఫున ప్రత్యేకమైన వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే సర్వేంద్రయానం నయనం ప్రధానం అన్నారు. అలాంటిది పళ్ళు
కళ్ళు చాలా ముఖ్యమైనదిగా మేము అనుకుంటాం. ఎందుకంటే డ్రైవర్స్కి ముఖ్యంగా కళ్ళు చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతి అవయవం ఇంపార్టెంటే, కానీ కళ్ళు అనేది ముఖ్యంగా ప్రధానమైన ఇంపార్టెంట్. కళ్ళు ఈరోజు పరిస్థితి గతానికి ఇప్పటికీ పోల్చి చూస్తే, గతంలో ఒక హెడ్లైట్కి సగం ఆఫ్ బ్లాక్ స్టిక్కరింగ్ ఉంటే కానీ పర్మిషన్ ఇచ్చేవారు కాదు ఈ బ్రేక్ ఇన్స్పెక్టర్. మరి ఈరోజు చూస్తే మరి ఎల్ఈడి బల్బ్స్, అలాగే ట్రావెల్ బస్సులు కానీ, ఈ టిప్పర్స్ కానీ, ఇవన్నీ కూడా అటు ఒక 5 బల్బులు ఇటు 5 బల్బులు 10 బల్బులతో, ఎల్ఈడి బల్బులతో భయంకరమైన లైటింగ్తో నైట్ జర్నీలు చేయడం చాలా ఇబ్బంది అవుతుందండి గతానికి ఇప్పటికీ పోలిస్తే. కనీసం రాత్రి మాటలు కళ్ళు కన్నీరు కారుస్తున్నాయండి, నరాలు లాగుతున్నాయి కళ్ళు, అంటే డైరెక్ట్గా చూడలేక. మరి ఈరోజు మరి వాసన ఐ కేర్ వారు మరి బెడ్ బ్లాంక్ ఇది ఒక మరి ఐ క్యాంప్ పెడతానంటే మేము చాలా హ్యాపీగా దానికి సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అలాగే ఈ లైటింగ్ విషయంలో ఏదైతే మరి ఒక ఈ ఆర్టిబంధనలకు విరుద్ధంగా ఏదైతే లైట్లు ఉన్నాయో అని కూడా అధికారులు స్పందించి, ఆర్టీఓకి కూడా స్పందించి, ఏదైతే ఎల్ఈడి బల్బులు ఏదైతే ఉన్నాయో దాంట్లో దిశగా కూడా ప్రభుత్వం మాకు సహకరించాలని అన్ని విధాల సహకారంగా మరి ఐకేర్ వారికి, డాక్టర్ గారికి, ఈ మిత్రులందరికీ కూడా మరి ఒకసారి ప్రత్యేకంగా తెలియజేస్తాం.